అందరికీ నమస్కారం. మనం ఈ ఛానల్ ప్రారంభించుకున్నది రాజ్యాంగంలోని ప్రతి అధికరణాన్ని మీ ముందుకు తీసుకురావాలని. అది ఎందుకు అనుకున్నాను అంటే నేను గమనించాను 2 గ్రంథాలు రచించిన వ్యక్తిగా రాజ్యాంగం, రాజకీయం మీద. ఏమిటంటే రాజ్యాంగం సంపూర్ణంగా దురవగాహనకు లోనైంది. రాజ్యాంగం సూచించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్గము ఒకవైపు ఉంటే దానిని మన రాజకీయ నాయకులు మరోవైపు తీసుకెళ్లారు. అనగా రహదారిని వీడి అడ్డదారిని వెళుతున్నాం. కోసమే ఈ గతుకులు, గుంటలు, ముళ్ళు, రాళ్ళు, సామాజిక, ఆర్థిక, రాజకీయ సంఘర్షణలు, అంతులేని అవినీతి, ఉగ్రవాదం, తీవ్రవాదం. వాటిని చల్లార్చే బదులు ప్రభుత్వాల తీరు వాటిని రెచ్చగొట్టే విధంగా ఉంటున్నది. ఇది గమనించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానం ఏమిటి, సామాజిక, ఆర్థిక, రాజకీయ విధి విధానాలు ఏంటని మీకు తెలియజేయటం కోసం ఈ ఛానల్ ప్రారంభించాను. కానీ అలాగని సమకాలీన వివాదాస్పదమైన అంశాలను మనం విస్మరించి ముందుకు పోలేము. అలా వెళితే ఈ పోడ్కాస్ట్ మరొక తరగతి గదిలా తయారవుతుంది. సోషల్ మీడియాలో అక్కడక్కడ ప్రచారం ఉన్నది, బ్రాహ్మణులు దళితులను దేవాలయాల్లోనికి రానివ్వలేదు అని ఉంది. అలా నిషేధించిన వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, సమాజమా, మరొకరా? అది మనం కాలానుగుణంగా ఇందులో మనం చర్చిస్తాం. కానీ దళితుల ప్రవేశము దేవాలయాలలోకి కొన్ని చోట్ల అడ్డగించబడిందా లేదా అంటే మాత్రం నిర్ద్వందంగా అడ్డగించబడింది అని మనం చెప్పవచ్చు. నాకు అందుకు ఒకటే ఉదాహరణ కనపడుతుంది. 1930లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లో దళితుల ఆలయ ప్రవేశ నిషేధాన్ని వ్యతిరేకించి కాలారాం టెంపుల్ సత్యాగ్రహం చేశాడు. అక్కడక్కడ తప్పనిసరిగా దళితుల ఆలయ ప్రవేశ నిషేధం ఉంది అని మనం అంగీకరించవలసి ఉంటుంది. నా దృష్టిలో అది అందుకు రాజకీయ కారణాలే ఉన్నాయి తప్పితే సామాజిక కారణాలు కాదు. మీరు సామాజికంగా చూసినట్టయితే దళితుల పేర్లు కూడా రాధాకృష్ణ ఉంది, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, దుర్గా ఉంది, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. మరి ఎలా పెట్టుకున్నారు అంటే ఒకప్పుడు వారు హిందూ మతంలో ఉన్నవాళ్ళు. నిజంగా కూడా ఈ జంబూద్వీప ఆది వాసులు, ఆది పాలకులు వాళ్లే. వాళ్ళ హిందూ సంస్కృతి మూలకర్తలు కూడా వాళ్లే. సంస్కృతాన్ని కనుగొన్న వాళ్ళు కానీ, వేదాన్ని 4 విభాగాలు చేసిన వాళ్ళు కానీ, అష్టాదశ పురాణాలు రాసిన వాళ్ళు కానీ, ఈ సమస్త వైదిక వాంగ్మయం సృష్టించిన వాళ్ళు బ్రాహ్మలు కాదు. అయితే కాలానుగుణంగా అనేక లక్షల యుద్ధాలు జరిగి ఉంటాయి, వనరుల కోసం, వనితల కోసం. అలా ఒక గుంపు మరొక గుంపు మీద విజయం సాధించినప్పుడు ఆ ఓడిపోయిన గుంపుని వీలైనంత వరకు చంపుతారు. చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోతారు. అలాగే ఈ గుంపుని ఇంతకన్నా మరొక పెద్ద గుంపు గెలుస్తుంది. ఇట్లాగే పెద్ద పెద్ద గుంపులు ఏర్పడిన తరువాత ఆ గుంపు కోసం చేయవలసినటువంటి సామూహిక కార్యక్రమాలకు సేవకులు కూడా అవసరం అవుతారు. అట్లాగే యుద్ధాలలో సంభవించినటువంటి వైరుధ్యాలు తగ్గిపోయిన తర్వాత, లేదా రాజుల మనస్తత్వము రాజులో మారిపోయిన తర్వాత ఈ ఓడిపోయిన జాతులను కొద్దిగా దగ్గరికి రానిస్తారు. చిన్న చిన్న పనులు చేసుకొని ఇస్తారు, నిమ్మల వృత్తులు. అంతేగాని తమతో పాటు సమంగా కూర్చోవటం, సమంగా చదువుకోవటం, సమంగా ఆస్తులు సంపాదిస్తానంటే ఊరుకోరు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతే. అధికారంలో ఏ కులం ఉంటే ఆ కులం అంతులేని ధనవంతులు అయిపోతున్నారు అని వాళ్ళ రాజు ఎవరైతే, పరిపాలనలో ఎవరుంటే వాళ్ళు అధికులుగా చెలామణి అవుతుంటారు. ఆ కాలానుగుణంగా రాజ్యాలు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, అవమానాలు పడి దళితులు తమ సొంత ఫెయిత్ని, తమ మతాన్ని వదులుకొని చివరికి ఇతర మతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించారు. ఈ పని బ్రాహ్మణులు చేయరు. ఎందుకు చేయరు అంటే, ఇంకా అనేక మంది గుడులకు వచ్చి కాళ్లకు మొక్కి కానుకలు వేస్తానంటే ఎందుకు వద్దంటాడు? ఇంకా మంచిదే కదా. కానీ అలా అక్కడ కూర్చొని సంపాదించుకుంటాను అంటే రాజుగారు ఒప్పుకుంటాడా? ఆయన శత్రువులను గుడిలోనికి ఆహ్వానించి చేయొస్తూ, అధికార ప్రాప్తిరస్తూ, సంతాన ప్రాప్తిరస్తూ దీవెనలు గనుక ఇస్తే ఈ బ్రాహ్మణ తలకాయ మిగులుతుందే? మిగలదు. ఇంతెందుకు, ఈ రోజున ఓడిపోయిన ఎమ్మెల్యేని మన ఇంటికి పిలిచి మనం సన్మానం చేయగలమా? చేస్తే గెలిచిన వాడు ఊరుకుంటాడా? వాడు అధికారంలో ఉంటే, పైగా మంత్రి కూడా అయితే? ఇది సహజంగా సమాజంలో జరిగే ప్రక్రియ. పైగా ఈ నింద ఎవరు వేస్తారు? మమ్మల్ని గుడిలోకి రానివ్వలేదు అని. నిజంగా ఈరోజు గుడిలోకి రాదలుచుకున్న మనుషులు వాళ్ళు కాదు. రాదలుచుకుంటే ఈ రోజు ఏ రకమైనటువంటి ఆంక్షలు లేవు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 ప్రకారం సమానత్వం ప్రసాదించింది. అందువల్ల ఎవరు ఎక్కడికైనా సరే వెళ్ళవచ్చు.
కానీ ఈ వివాదం చేసేవాళ్ళు ఎవరు అంటే రీసెంట్గా ఇతర మతాలలోకి మారి వాళ్ళకి తమ మాతృ మతం మీద అక్కసు ఎక్కువ ఉంటుంది. ఏది నూతన ఉత్సాహం. ఆ కారణంగా వీళ్ళు అలా విమర్శిస్తుంటారు. కానీ గతంలో అప్పుడు రానివ్వలేదుటండి అంటే అప్పుడు రానివ్వకపోతే ఏం చేస్తే ఇప్పుడు రానిస్తాం వస్తావా? కాదు, నీకు ఇంకొక చోట కంఫర్ట్గా ఉంది, అక్కడికి వెళ్ళిపోయావు. మరి ఇప్పుడు ఎందుకు ఈ మాట అనటం? ఒకవేళ ఏ రకమైనటువంటి నేరాలు ఘోరాలు 1950 కన్నా ముందు ఏది జరిగినా సరే దానికి రెమెడీ ఈ రోజు రాదు. ఈ రోజు అయితే మనకి ఒక ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగం ఉంది. దానిని రాసినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాసినవాడు అంటే ఎవరు రాస్తే ఏమవుతుంది? రాజ్యాంగ సభలో ఆమోదించకపోతే అది రాజ్యాంగం అవుతుందే? సభ ఆమోదించకపోతే మీరు ఏం రాసుకుంటే ఏం ప్రయోజనం? కాకపోతే ఈ రాజ్యాంగం కూర్పులో అంబేద్కర్ గారి పాత్ర అధికంగా ఉంది. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. అందరి పనులను ఆయన సమీకరించి సమీక్షించి సమీకృతం చేసి చివరికి రాజ్యాంగాన్ని మనకి అందించాడు. భారత రాజ్యాంగానికి ఒక రూపునిచ్చాడు. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు, నా దృష్టిలో అత్యుత్తమమైన రాజ్యాంగం కూడా. కాకపోతే మన కర్మ ఏమిటి అంటే అది ఎంత ఉత్తమమైనదో దాన్ని అదే స్థాయిలో నిర్వీర్యం చేసి మన కష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. దానివల్లనే ఈ రోజున సామాజిక ఆర్థిక రాజకీయ వైషమ్యాలు భారతదేశంలో నెలకొని ఉన్నాయి. అలాగే బ్రాహ్మిన్స్ పవిత్రులట, వారెవరిని ముట్టుకోవడానికి వీల్లేదట, ఇలాంటి చర్చలన్నీ పెడుతూ ఉంటారు. భగవంతుడి సేవలో ఉన్నప్పుడు అపవిత్రంగా ఉండి స్నానం చేయకుండా మాసిపోయిన బట్టలు వేసుకొని అప్పుడే ఒక సిగరెట్ దమ్ములాగి ఒక జరదా పాన్ వేసుకొని లేదా ఒక పెగ్గు మందేసుకొని అందరు చూసేటట్టు మిరపకాయ బజ్జీలు కొనుక్కొని తిని ఆ చేతులతో వచ్చి భగవంతుడు పూజ చేస్తే భక్తులు ఒప్పుకుంటారా? ఆయన తయారు చేసిన ప్రసాదం పెడితే తింటారా? అందువల్ల భగవంతుడి సేవలో ఉన్నంతసేపు ఎవరైనా సరే పవిత్రంగా ఉండి తీరాలి. అది ఆ వృత్తి యొక్క సిద్ధాంతం. అది కాలంలో అంటే సుమారుగా 3500 4000 సంవత్సరాల కంటే ముందు కాలంలో యాగాదులే పూజలు చేసే విధానం. భగవంతుడు అవాంగ్మానస గోచరమైనటువంటి బ్రహ్మ పదార్థం. ఆయనకు ఏదైనా సమర్పించే విధానం అగ్ని ద్వారానే, అగ్నిలో వాటిని ఆహుతి చేయటం ద్వారా మాత్రమే. అలాగే యజ్ఞాలలో జంతు బలులు ఉండేవి, వాటి మాంసాన్ని అందరూ పంచుకొని తినాలి. అంటే బ్రాహ్మణులు కూడా మాంసాహారులే. అట్లాగే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో సిద్ధార్థుడు అనే టిబెట్ రాకుమారుడు భారతదేశంలో జ్ఞానోదయం పొంది గయలో ఒక బోధి వృక్షం కింద ఆయన బౌద్ధ మతాన్ని ఆయన స్థాపించాడు. బౌద్ధ మతం ప్రకారం ప్రమాణములు కాదు, యజ్ఞయాగాదులు కూడదు, జంతు బలులు నిషేధము. అయితే ఈ మతాలు ప్రారంభించిన వారు రాకుమారులు అవ్వడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి రాకుమారులు అందరూ కూడా బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయారు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుంచి సుమారుగా క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు 9వ శతాబ్దం వరకు కూడా భారతదేశం అవైదికంగా ఉండిపోయింది. ఎక్కువ భాగం బౌద్ధంగా ఉండిపోయింది. క్రీస్తు శకం 835వ సంవత్సరంలో ఆది శంకరాచార్యుల వారు కేరళలోని కాలడి అనే చోట జన్మించి 35 సంవత్సరముల వయసు లోపులోనే ఇప్పటి భారతదేశము, నేపాలు, పాకిస్తాను వగైరా దేశాలను అన్నిటినీ కూడా పాదచారి అయి చరించి అన్ని చోట్ల కూడా శ్రీచక్రములను వగైరా స్థాపించి ఈ దేవాలయ సంస్కృతికి ఆయన బీజం వేశాడు. వైదికతను తిరిగి పునఃప్రతిష్ఠించాడు భారతదేశంలో అద్వైతం అనే సిద్ధాంతంతో. ఆదిశంకరాచార్యుల వారు ప్రవచించిన అద్వైత సిద్ధాంతం అసలు దేవుళ్లకు సంబంధించిన మాట కాదది. అద్వైతం అనేది ఒక సైంటిఫిక్ విశ్లేషణ, శాస్త్రీయపరమైనటువంటి భావన. అద్వైతం అంటే రెండు లేవు, మనకు కనపడేవి కనపడనివి, వినపడేవి వినపడనివి అన్నీ కూడా ఒకే వస్తువు యొక్క వివిధ రూపాలు. అలాగే నువ్వు నేను, అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ, అయం ఆత్మ తత్వమసి, నేనెంతో నీవు కూడా అంతే, నేను బ్రహ్మ పదార్థాన్ని అంటే ఈ విశ్వంలో నేను ఒక అణువుని, నేనెంతో నీవు కూడా అంతే. విశ్వమంతా ఒక్కటే. మనకు కనపడే రూపాలు వివిధ అంగాలే తప్పితే ఇవి వివిధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ కాదు. మొత్తం విశ్వం ఒకే ప్రాణి అయితే అందులో ఉన్న భాగాలు ఇవన్నీ. ఇది ఆయన చెప్పిన సిద్ధాంతం. కానీ కొంతమంది అంటారు ఆయన శైవుడు అంటారు. ఆయన శైవుడు కాదు, ఆయన కనకధార స్తోత్రం రాశాడు, నృసింహ కరావలంబం రాశాడు. మరి శైవుడైతే అవి ఎందుకు రాశాడు? ఆయన అవి హిందూ మతంలో విగ్రహారాధనలో భాగంగా. ఎందుకు అంటే మరి ప్యూర్ వేదాంతం చెప్పి వారికి ఏదో ఒక కర్మ
మార్గ నిర్దేశనం కనుక చేయకపోతే కన్ఫ్యూజన్లో పడిపోతారు. అందువల్ల ఆరాధనల్లో భాగంగా ఇవి చెప్పారు తప్పితే ఆయన చెప్పిన అద్వైతం అనేది దేవుడికి సంబంధించిన మ్యాటర్ కాదు. ఉన్నది ఒక్కటే విషయం, అదే భగవంతుడు. అట్లాగే మన హిందూ గురువులందరూ కూడా అన్ని చేతుల వాళ్ళను సమానంగా గౌరవించారు. ఆదిశంకరాచార్యుల వారు చండాలుడు ముందు మోకరిల్లి నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడు అని స్తుతించాడు. రామానుజాచార్యుల వారు గుడి మీద నిలబడి గాయత్రి మంత్రం అందరూ నేర్చుకోవచ్చు అని చెప్పి బోధించాడు. సమతాభావాన్ని, సమానత్వాన్ని ప్రతిపాదించారు తప్పితే ఈ కుల వివక్ష కానీ ఇలాంటివి హిందూ మతంలో లేవు. అసలు కులములే లేవు, ఉన్నవే వర్ణములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ వర్ణాలు ఒకరి నుంచి ఒక దాంట్లోకి మారగలిగినటువంటి తరగతులు. శూద్రుడు కష్టపడి వైశ్యుడిగా మారచ్చు, సంపాదించుకొని రాజ్యం సాధించి క్షత్రియుడవ్వచ్చు. ఏవి వద్దనుకుంటే బ్రాహ్మణుడు కూడా కావచ్చు. మనకి కర్ణుడి ఉదంతమే ఉదాహరణ. పాండవులకు అస్త్రపాఠవ పరీక్ష జరుగుతుంటే ఈయన పోయి నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తానంటే లేదు, నువ్వు శూద్రుడివి, ఇది క్షత్రియులకు జరుగుతున్నటువంటి పరీక్ష అంటారు. అప్పటికప్పుడే దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేస్తాడు. అప్పుడేమన్నారు, ఇప్పుడు నువ్వు క్షత్రియుడివి, వచ్చి పార్టిసిపేట్ చేయమన్నారు. అంటే రాజ్యం ఉన్నవాడు క్షత్రియుడు, లేనివాడు శూద్రుడు. ఈ రోజున దుర్మార్గంగా ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలకి కులాలను పుట్టుకతోటే అంటగడుతున్నాయి. వాటిని వదులుకోవటానికి అంగీకరించటం లేదు. కులాల పేరుతో ఇవాళ ఎన్యూమరేషన్ చేస్తున్నారు, జనగణన. కులం పేరుతో రిజర్వేషన్స్, కులం పేరుతో గౌరవం, కులం పేరుతో ఉద్యోగం. ఇలా కులం కులం కులం. ఈ కులాన్ని నిలబెడుతున్నది ఎవరు, రిజిస్టర్ చేస్తున్నది ఎవరు, గుర్తిస్తున్నది ఎవరు అంటే ప్రభుత్వాలు. వివక్షాపూరితమైన భావాలు ప్రజలలో లేవు, ప్రభుత్వం వాటిని పెంచి పోషిస్తున్నది. ఎందుకు అంటే రాజకీయ ప్రయోజనాల కోసం. అసలు ఈ చతుర్వర్ణ వ్యవస్థను సృష్టించిన వాడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు. అందులో బ్రాహ్మణులకు పెట్టినటువంటి జీవన విధానం ఏమిటి? వీరికి ధనకాంక్ష కూడదు, రాజ్యకాంక్ష కూడదు, స్త్రీకాంక్ష కూడదు, మద్య మాంసములు ముట్టకూడదు, ముప్పొద్దుల చన్నీళ్లు స్నానం చేసి గాయత్రి మంత్రం పఠించాలి. ముప్పొద్దుల ఈ దేవతలు అంటే క్షత్రియులే, రాముడైనా కృష్ణుడైనా వారి పూజలు చేసి పాదోదకం పావనం అని వారు నెత్తిన చల్లుకొని జనం నెత్తిన చల్లాలి. శాకాహారం తినాలి, అవసరమైతే ఉపవాసాలు చేయాలి. అప్పుడు సహజంగానే వీరికి అరిషడ్వర్గాలు తగ్గిపోతాయి. మనసులో ఉన్నటువంటి శరీరంలో ఉండవలసిన అహంకారం తగ్గిపోతుంది. స్త్రీకాంక్ష ఉండదు, రాజ్యకాంక్ష ఉండదు, ఉండి సాధించలేరు బలం లేకుండా. ఈ చదువుకున్నటువంటి విద్యల వల్ల నిజాయితీగా ఉంటారు. కానీ మరి వీరి మీద ఇతరుల స్త్రీలు మోసపడితే మరి వాళ్ళ నుంచి వీళ్ళని ఎలా రక్షించాలి అంటే గుండు గీసుకొని పిలక పెట్టుకొని బొట్లు పెట్టుకోండి అని చెప్పారు. విభూతి పెట్టుకోవాలి. విభూతి అంటే ఏంటి? బూడిద. ఇది బ్రాహ్మణులకు నిర్దేశించినటువంటి కఠినమైనటువంటి జీవన విధానం. ఇది దాదాపుగా జీవితాన్ని త్యాగం చేయటమే సమాజం కోసం. సమాజం మంచి బోధించి ఇంత విపులంగా ఆ రోజు చట్టాలు, న్యాయ వ్యవస్థ లేదు. అందువల్ల ధర్మ ప్రబోధం మాత్రమే సమాజాన్ని సమతౌల్యంగా ఉంచగలిగేది. ఇప్పుడు అదే వారికి శాపమైంది కదా అంటే వారి కులంలో అమ్మాయిలే ఈ బ్రాహ్మణీకపు పురోహిత వృత్తిలో ఉన్నటువంటి పిల్లలను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేరు. షాపుల్లో సేల్స్మెన్గా చేసే వాళ్ళనైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు తప్పితే ఇది ఈ జాతికి జరిగినటువంటి అన్యాయం. కాలక్రమేణా ఒక వృత్తిలో ఉన్న వాళ్లే కాకుండా వాళ్ళ పిల్లల మీద కూడా దానినే విధించారు. తద్వారా వీళ్లలో అనేక రకాలైనటువంటి బలహీనతలు, నరాల బలహీనతలు, మానసిక బలహీనతలు, శారీరక బలహీనతలు. ఎందుకు అంటే సరైన ఆహారం లేక. తల్లులు అలా ఉంటున్నారు, అందువల్ల వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా అలానే ఉంటున్నారు. ఇవాళ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా B12 మీకు లోపం ఉంది అంటున్నారు. ఏమిటి అంటే మీరు వెజిటేరియన్స్, B12 లోపం ఉంటుంది. హెమోగ్లోబిన్ % మీకు 7, 8, 9, 10 కన్నా ఎక్కువ ఉండదు. మీరు ఏ ధర్మాన్ని సాధించాలన్నా కూడా ముందు శరీరం ఆద్యం. ముందు శరీరం సౌష్ఠవంగా ఉండాలి. సాక్రిఫైస్డ్ జీవితాలను గడిపి కూడా ఇవాళ బ్రాహ్మణులు అనేక రకమైన విమర్శలకు గురవుతున్నారు. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘళ్ళు కానీ SC ST BCల కోసం ఏమైనా చేశారా? ఏమీ చేయలే. ఏదైనా జరిగిందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన పార్లమెంటు ద్వారా జరిగింది. SC ST BCలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ 1951లో మొట్టమొదటి సవరణ ద్వారా నెహ్రూ గారు కల్పించింది. 1970లో 1/70 చట్టం పాస్ చేసి ట్రైబల్స్కి సపరేటు ట్రైబల్ ఏరియా చట్టాలు పాస్ చేసిన వారు ఇందిరాగాంధీ. SC ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టిన వారు రాజీవ్ గాంధీ 1989లో.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళలకు రిజర్వేషన్స్ పెట్టింది 1993-94 సంవత్సరంలో. 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా పివి నరసింహారావు గారు. ఒకవేళ గతంలో ఏదైనా జరిగినా అనేక వందల సంవత్సరాల కింద దళితుల ఆలయ ప్రవేశం బ్రాహ్మణులే అడ్డుకున్నారు అనుకోండి, దానికి ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా ప్రవేశిస్తానంటే వద్దంటున్నారా? ఇప్పుడు గనుక ఎవరైనా అటువంటి పని చేస్తే ఇది రాజ్యాంగ నేరం, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అందువల్ల మనకు 1950 తర్వాత ప్రపంచంలో అత్యుత్తమమైన రాజ్యాంగం అంబేద్కర్ మహాశయుడి ద్వారా లభించిన తరువాత దానిని వినియోగించకుండా, దానిని తెలుసుకోకుండా, దానిని అనుసరించకుండా, తద్వారా న్యాయపరమైన రెమెడీస్ పొందకుండా పాత రాతయుగంలోనట ఇట్లా జరిగిందట. ఇట్లా మాట్లాడేవాళ్ళు ఈ సమాజ హితం కోరే మనుషులు కాదు, ఈ దేశ హితం కోరే మనుషులు కూడా కాదు. థ్యాంక్ యూ. శ్రద్ధగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలను షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి. మీ విలువైన అభిప్రాయాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.